నేపాల్లో భారీ భూకంపం. రెక్టర్ స్కేల్పై తీవ్రత 7.1గా నమోదు. ఇండియా, చైనా, భూటాన్, బంగ్లాదేశ్లోనూ కంపించిన భూమి. భారత్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు. బెంగాల్, బీహార్, ఢిల్లీ, ఎన్సీఆర్లో కంపించిన భూమి. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో మంత్రి లోకేష్కు నిరసన సెగ. సూపర్ 6 హామీలపై లోకేష్ను నిలదీసిన మహిళలు. ప్రభుత్వం వద్ద నిధులు లేవంటూ సమాధానం దాటవేసిన లోకేష్. వాళ్ళ కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు విచారణ. తీర్పు ఇచ్చే వరకు అరెస్ట్ చేయొద్దన్న ధర్మాసనం. నేడు విచారణకు హాజరు కాలేనని ఈడీని కోరిన కేటీఆర్ విజ్ఞప్తిని అంగీకరిస్తూ తదుపరి తేదీని ప్రకటిస్తామని వెల్లడి. నేడు బేగంపేట్ కిమ్స్కు అల్లు అర్జున్, శ్రీతేజ్ను పరామర్శించనున్న బన్నీ. హీరో అల్లు అర్జున్కు రామ్ గోపాల్పేట్ పోలీసుల నోటీసులు. శ్రీతేజ్ పరామర్శకు వెళితే తమకు సమాచారం ఇవ్వాలని ఆదేశం. ఏఐసీసీ కార్యాలయం దగ్గర రైతు భరోసా పోస్టర్ల కలకలం. రైతులకు ఎకరాకు 15,000 చొప్పున ఇస్తామని నాడు ప్రకటించిన రాహుల్ 12,000 ఇస్తామన్న రేవంత్పై ఫైర్. ఏపీలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఓపీ సేవలు, నెట్వర్క్ ఆసుపత్రుల వినతిని పట్టించుకోని బాబు ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ సేవలు బంద్. ప్రజలు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు. రేపు ఏపీకి రానున్న ప్రధాని మోదీ. విశాఖలోని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమం ఉధృతం. ఇవాళ విశాఖ ఉక్కు కార్మికుల నిరాహార దీక్ష. ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్. రేపటి నుంచి కరువు మండలాల్లో కేంద్ర బృందాల పర్యటన. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయనున్న బృందం. అన్నమయ్య జిల్లా కొండయ్యగారిపల్లిలో ఘోరం. కన్నబిడ్డలపై కీచక తండ్రి అత్యాచారం. 2 పిల్లలను వైద్యం కోసం ఆసుపత్రికి తరలింపు. కాకినాడ జిల్లా యానంలో అట్టహాసంగా ప్రజా ఉత్సవాలు. పలల పుష్ప ప్రదర్శన ప్రారంభించిన పుదుచ్చేరి సీఎం రంగస్వామి. ఈ నెల 11 నుంచి శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. ఆలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్న అర్చకులు. తెలంగాణ పెరిగిన చలి తీవ్రత. మెదక్లో 7.8, పటాన్ చెరువు, రాజేంద్ర నగర్లో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు. ఆదిలాబాద్లో 11, హైదరాబాద్లో 15 డిగ్రీల టెంపరేచర్. హరిద్వార్లో కనిష్టానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు. భారీగా పొగమంచు. 11 డిగ్రీల టెంపరేచర్ నమోదు. కర్ణాటక చామరాజనగర్లో విషాదం. సెయింట్ ప్రావిన్స్ పాఠశాలలో 3వ తరగతి విద్యార్థికి గుండెపోటు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిన స్టూడెంట్ తేజస్విని. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళకు చేరుకుంటున్న బాబాలు. 5 ఏళ్లుగా చేయి దించకుండా దీక్ష చేస్తున్న అంబాసిడర్ బాబా. భారీగా బంగారం కొనుగోలు చేస్తున్న కేంద్ర బ్యాంకులు. మొత్తం 53 టన్నుల బంగారం కొనుగోలు. ఇప్పటి వరకు 8 టన్నుల బంగారం కొన్న ఆర్బీఐ. బ్రిక్స్ గ్రూప్లో మెంబర్షిప్ పొందిన ఇండోనేషియా. సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఇండోనేషియా ఆర్థిక శక్తి. ఇండోనేషియాకు స్థానం కల్పించిన బ్రెజిల్. పెరుగుతున్న హెచ్ఎంపీ కేసులు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని కర్ణాటక ప్రభుత్వం సూచన. ఫ్లాట్గా ప్రారంభం కానున్న స్టాక్ మార్కెట్లు. వైరస్ భయాలతో సోమవారం కుదేలైన మార్కెట్లు.